రైట్, ఇక బులెటిన్స్ లో డీటెయిల్స్ చూద్దాం. పోసాని కేసులో ఏపీ హైకోర్టును సజ్జల భార్గవ్ రెడ్డి ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోసాని స్టేట్మెంట్ ఆధారంగా ఆయనను అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో హైకోర్టును సజ్జల భార్గవ్ రెడ్డి ఆశ్రయించారు. ఇక మంగళవారం విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను సెక్రటేరియట్ నుండి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో సినీ నటుడు అలాగే ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా విధులు నిర్వహించిన నటుడు పోసాని కృష్ణమురళిని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అతను ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ కూడా స్క్రిప్ట్ ఆధారంగా పౌరులపై కూడా పెద్ద ఎత్తున కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అతని కుటుంబ సభ్యులపై కూడా పోసాని కృష్ణమురళి అసభ్య పదజాలంతో కూడా పలు సోషల్ మీడియాలో కావచ్చు, ప్రెస్ మీడియాలో కావచ్చు విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో అతని పైన నమోదైన కేసుల ఆధారంగా పోసాని కృష్ణమురళిని కూడా పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అతన్ని రాజంపేట కోర్టులో హాజరుపరిచి దాని తర్వాత రిమాండ్ కు తరలించారు. అయితే పోసాని కృష్ణమురళి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏదైతే అతను చేసిన విమర్శలు ఏదైతే ఉన్నాయో అతను ఇచ్చిన స్క్రిప్ట్ అంతా కూడా ఆ ప్రభుత్వం కొంత పెద్దలు అంటే ప్రధానంగా చూసుకుంటే సజ్జల రామకృష్ణ రెడ్డి, ఆయన తనయుడు సజ్జల భార్గవ్ రెడ్డి చెప్పినట్లు కూడా తాను మొత్తం స్క్రిప్ట్ ఆధారంగా కూడా మొత్తం చదివి విమర్శలు చేస్తానని చెప్పేసి కూడా ఆయన పోసాని కృష్ణమురళి పోలీసు విచారణలో ఒప్పుకోవడం జరిగింది. అయితే పోసాని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆ పోలీసులు ఆ ఇద్దరి పేర్లు కూడా ఈ కేసులో నమోదు చేశారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే ఆయన తనయుడు సజ్జల భార్గవ్ రెడ్డిని కూడా పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం రావడంతో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన తనయుడు కూడా అలర్ట్ అయ్యారు. వాళ్ళిద్దరు కూడా తమకు పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. ఏదైతే పోసాని కృష్ణమురళి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు తమను అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా తమకు హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇద్దరు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి కూడా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇద్దరు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించిన ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో అది హైకోర్టు మంగళవారం విచారణకు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ పోసాని కృష్ణమురళి స్టేట్మెంట్ ఆధారంగా ఇద్దరిపైన కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారము. ఈ నేపథ్యంలోనే సజ్జల భార్గవ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయించారు. మరి మంగళవారం హైకోర్టు దీని మీద ఎలాంటి ఆదేశాలు, ఎలాంటి తీర్పు ఇస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.